కలుపు అనేది చాలా పెద్ద విషయం ప్రతి పంటలో. మనం కలుపు యాజమాన్యం చేయకపోతే దాదాపు 40-50% వరకు దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి. సో రైతులు ఈ కలుపుని కూడా చాలా సీరియస్లీ తీసుకోవాలి. మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే దున్నినప్పుడు మనం లోతు దుక్కులు చేయాలి. లోతు దుక్కులు చేయటం వల్ల అవి ఏమైనా వెజిటేటివ్ ప్రొపగల్స్ ఉన్నాయి, పార్ట్స్ ఉన్నాయి, అవి బయటకి వచ్చేసి మన ఎండతోటే కానీ సూర్యరశ్మి కిరణాలతో అవి చనిపోయి లేకపోతే నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనం సరైన సమయంలో విత్తుకోవాలి. సరైన సమయంలో విత్తుకున్నట్లయితే మన పంట అనేది ఫస్ట్ మొలిచి సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత ఏమైనా కలుపు జాతి మొక్కలు ఏమైనా మొలుస్తున్నాయి, దానికన్నా మన పంటనే ఫస్ట్ వస్తుంది. అదేవిధంగా మన విత్తే దూరం అనేది చాలా ఇంపార్టెంట్. మరి దూరంలో మనం విత్తుకున్నట్లయితే ఈ కలుపు మొక్కలు ఎక్కువ పెరిగి నష్టపరుస్తాయి. అదే మరి క్లోజ్గా మనం దగ్గర పంట వేసుకున్నట్లయితే మన పంట ఏపుగా పెరిగి నష్టాలు జరుగుతాయి. సో సరైన బ్యాలెన్స్డ్ అంటే రికమెండెడ్ విత్తే దూరం అనేది మనం పాటించాలి. అదేవిధంగా మనం ప్రీ ఎమర్జెంట్ హర్బిసైడ్స్ ఉంటాయి, అంటే మొలక రాకముందు కొన్ని హర్బిసైడ్స్ ఉంటాయి, కలుపు మందులు ఉంటాయి. అవి చూసుకున్నట్లయితే పెండిమిథాలిన్ని మనం ఒక ఎకరాకు దాదాపు 1.2 లీటర్లు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకోవచ్చు. అంటే విత్తిన తర్వాత 45 గంటల లోపు మనం అది స్ప్రే చేయాలి భూమి మీద. అవి చేసుకున్నట్లయితే దాదాపు 20 రోజుల వరకు మనం కలుపుని అరికట్టవచ్చు. తర్వాత మనం గొర్రుతో ఇవి గుంటకతో పాటు మనం వీడింగ్ చేసుకోవాలి. హోయింగ్ అంటాం, అంటే ఏమంటారు దాన్ని, రైతులు బ్లేడ్ హ్యారోతోనే కల్టివేషన్ చేసుకున్నట్లయితే కలుపు మొక్కలు కూడా కంట్రోల్ అవుతాయి. అదేవిధంగా మన భూమిలో గాలి ఆడుతుంటూ వేర్లకు మంచిది, అదేవిధంగా సూక్ష్మ జీవులకు మంచి ఉంటుంది, పెరుగుదల కూడా బాగానే ఉంటుంది. తర్వాత వస్తే మనకు పోస్ట్ ఎమర్జెంట్ హర్బిసైడ్స్, అంటే కలుపు మొక్కలు పెరిగిన తర్వాత కొన్ని కలుపు మందులు ఉంటాయి, అవి వాడుకోవాలి. చాలామంది రైతులు ఏమంటున్నారంటే కొన్ని కల్తీ విత్తనాలు వస్తున్నాయి, అవి BT3 అనేసి, అంటే గ్లైఫోసేట్ రెసిస్టెంట్ విత్తనాలు అనేసి చాలామంది నమ్మి వాడుతున్నారు. కానీ అవి కల్తీ విత్తనాలు, దాని గురించి ఎవరు ఏమి హామీ ఇవ్వలేరు. సో మన దగ్గర మంచి హర్బిసైడ్స్ కలుపు మందులు ఉన్నాయి, అవి మనం వాడుకోవాలి. అవి చూసుకున్నట్లయితే క్విజలోఫాప్ ఇథైల్ ఒక హర్బిసైడ్ ఉంది. దాంతోపాటు పైరిథయోబ్యాక్ సోడియం మార్కెట్లో హిట్విడ్ పేరు మీద కూడా ఉంది. ఇవి 2 మందులు మనం కలిపి కొట్టుకున్నట్లయితే, అంటే పంట విత్తిన 30 రోజులు 30-40 రోజుల మధ్య మనం స్ప్రే పిచికారీ చేసుకున్నట్లయితే ఆ కలుపు ప్రాబ్లం కూడా మనకు సాల్వ్ అవుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఈ మొక్క మొత్తం అవి ల్యాండ్ని అండ్ మన ఏరియాని వ్యాప్తి చెందుతుంది కాబట్టి తర్వాత ఒక కలుపు ఉధృతి తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ 40-50 రోజులు అనేది చాలా కీలకమైన రోజులు కాబట్టి ఈ విధంగా మనం కలుపు యాజమాన్యం అనేది చేసుకోవాలి.